సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒక మూఢ నమ్మకం భారతదేశంలోనే అత్యంత అరుదైన నక్షత్ర తాబేళ్ల పాలిట శాపంగా మారింది. దొడ్డిదారిన మన తాబేళ్లను విదేశాలకు ఎగుమతి చేస్తూ స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. జంతువుల స్మగ్లింగ్లో ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువుగా మారింది ఈ నక్షత్ర తాబేల్. తాజాగా విశాఖపట్నం నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు రెడీ అయిన 10 నక్షత్ర తాబేళ్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇంతకీ విదేశాల్లో ఈ నక్షత్ర తాబేళ్లను ఏం చేస్తారు, ఎందుకు ఎగబడి కొంటారు? విశాఖ కేంద్రంగా భారీ స్మగ్లింగ్. విదేశాలకు వన్యప్రాణుల స్మగ్లింగ్. నక్షత్ర తాబేళ్లే స్మగ్లర్ల ఫస్ట్ టార్గెట్. దుప్పి కొమ్ములు, నెమళ్లు కూడా స్వాధీనం. జియో చైన్లోను ఎలిగాన్స్ అంటే ఇండియన్ నక్షత్ర తాబేల్. విదేశాలకు దొంగతనంగా తరలిస్తున్న జంతువులు ఇవే 90% ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక నుంచి ఈ స్టార్ టాటాయిస్ స్మగ్లింగ్ భయంకరంగా జరుగుతుంది. తాజాగా విశాఖపట్నంలో కూడా 10 నక్షత్ర తాబేళ్లను స్మగ్లర్స్ నుంచి పట్టుకున్నారు. కొత్తపాలెం సంతోష్ నగర్ లో సత్యపేట్ జోన్లో ఈ 10 నక్షత్ర తాబేళ్లు దొరికాయి. ఒక ప్లాస్టిక్ బుట్టలో పెట్టి వీటిని సముద్రం మార్గం ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు. నక్షత్ర తాబేళ్లే కాదు, సత్యపేట్ జోన్లో 2 దుప్పి కొమ్ములు, 2 బతుకున్న నెమ్మళ్లను కూడా సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ స్మగ్లింగ్ విశాఖ నుంచి చాలా రోజులుగా సాగుతుంది. సత్యపేట్ జోన్ నుంచి ఈ దందా గుట్టుగా సాగుతున్నట్లు తెలుస్తుంది. షిప్ లో జరిగే నిత్యావసర సరుకుల మధ్యలో కుక్కి వీటిని తరలిస్తున్నారు. ఇంత పిచ్చి ఎందుకు? ఇది వెర్రితనం కాదా? లక్షలు పోసి ఈ నక్షత్ర తాబేళ్లను ఎందుకు కొంటారు? దేశాలు దాటి, ఖండాలు దాటి ఈ తాబేళ్లు ఎక్కడికి ఎగుమతి అవుతున్నాయి? ఈ నక్షత్ర తాబేళ్లను కొనే వాళ్లకు ఏం లాభం కలుగుతుంది అంటే ఈ కథ చాలా పెద్దగా ఉంది. నక్షత్ర తాబేళ్లకు మన దేశంలో గుర్తింపు లేదు, కానీ విదేశాల్లో మాత్రం దీనికి భయంకరమైన గిరాకీ ఉంది. అసలు ఈ నక్షత్ర తాబేళ్లను ఏం చేస్తారో మీరే చూడండి. నక్షత్ర తాబేళ్లకు ప్రపంచవ్యాప్తంగా భారీ గిరాకీ. ముఖ్యంగా ఆసియా దేశాల్లో నక్షత్ర తాబేళ్లను అదృష్టంగా భావిస్తారు. ఇంట్లో నక్షత్ర తాబేళ్లు ఉంటే ఆర్థికంగా కలిసి వస్తుందని నమ్ముతారు. ఇళ్లలోనే ఎక్వేరియంలో నక్షత్ర తాబేళ్లు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాదు, నక్షత్ర తాబేళ్లు సుదీర్ఘమైన జీవిత కాలాన్ని కలిగి ఉంటాయి. అందుకే వీటిని ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయటానికి ఇష్టపడతారు. ఇండియాలో నక్షత్ర తాబేళ్లు ఎక్కువగా దొరుకుతాయి. ఆ తర్వాత పాకిస్తాన్, శ్రీలంకలో ఈ నక్షత్ర తాబేళ్లు లభిస్తాయి. అయితే అంతరించిపోతున్న జీవజాతుల లిస్టులో నక్షత్ర తాబేళ్లు మొదటి వరుసలో ఉన్నాయి. అందుకే వీటి ఎగుమతిని ప్రపంచవ్యాప్తంగా నిషేధంలో పెట్టారు. విదేశాల్లో నక్షత్ర తాబేళ్లకు ఎక్కువ గిరాకీ ఉండటంతో వాటిని రహస్య మార్గంలో తరలిస్తున్నారు స్మగ్లర్లు. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ప్రకారం స్టార్ తాబేళ్లది అంతర్జాతీయ పెంపుడు జంతువుల మార్కెట్లో 90% వాటా. అంటే వీటికి ఎంత గిరాకీ ఉందో అర్థం చేసుకోవచ్చు. నక్షత్ర తాబేళ్లు ప్రపంచంలోని అరుదైన జంతువు. అలాంటి తాబేళ్లను అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదిస్తున్నారు కొందరు వ్యక్తులు. ముఖ్యంగా షిప్లలో ఈ నక్షత్ర తాబేళ్ల ఎగుమతి ఎక్కువగా సాగుతుంది. అందుకే విశాఖను కూడా ఈ స్టార్ తాబేళ్ల స్మగ్లింగ్లకు కేంద్రంగా వాడుకున్నారు. భారతదేశానికి చెందిన అరుదైన ఈ జీవ సంపదను దేశం దాటిస్తున్న ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలి? మీరే చెప్పండి.